ఈ సంక్రాంతి పర్వదినాల్లోనే ఎందుకు పొట్టేలు కొనాలి? మామూలు రోజుల్లో కొనుక్కుంటాం కదా, వేసుకుంటాం. కొంత అంటే అందరూ చుట్టాలు బంధువులు ఆడపిల్ల అల్లుళ్ళు కొడుకులు పిల్లలు అందరూ వస్తారు కాబట్టి సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి మేము పూర్వం కానించే అది ఆనవది అది మేము ఎప్పుడూ మేము కొంతంతాం. కానీ ఆ పొట్టేలు కొనకపోతే అవమానంగా భావిస్తారా? అవమానంగా బాధిస్తారు. అరే మా వెళ్ళాం కానీ గొరిపోతుంది కానీ కోటలో కానీ అనేసి అంటారు. వచ్చిన అల్లుళ్ళను పిల్లలను అందరూ అంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరంకి గొరిపోతు కొనేసి వేటేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కన్ను రోజు వేట పడకపోతే పండుగ పూర్తయినట్టు. పూర్తి అవ్వదు మాకు, అది వేట అయితేనే మాకు పూర్తి అవుద్ది. కానీ ఆర్థిక పరిపుష్టి రైతుల చేతుల డబ్బులు అందుతాయి. ఒకవేళ సకాలంలో అందకపోతే అప్పు చేసినా కొనాలి. అప్పు చేసేనే కొంటాం. అప్పు చేసి ఎవరెవరి కాడ ఇది చేసి కొంటాం. తెచ్చి తప్పనిసరిగా మేము కొంటాం. కనుక ఇంటికి ఒక పొట్టేలు తెగకపోతే వారు అవమానం కూడా భావిస్తారు. ఎందుకంటే ఆడపిల్లలంతా కూడా వస్తారు, అల్లుళ్ళు కూడా ఆక్షేపించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిపుష్టి లేకపోయినా అప్పు చేసేనే సరే పొట్టేలు కొనేందుకు మాత్రం అందరూ కూడా ఇది ఒక ఆచార సాంప్రదాయంగా తీసుకుంటారు. చూస్తే కనుక మంగళవారం సంత ప్రతి వారం ఇలా ఉంటుందా, లేకపోతే పండగ ముందు వచ్చే సంతలే ఇలా ఉంటుంది? దీనికి వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రజలతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు సంక్రాంతి పండుగని. అది 1000 అవ్వచ్చు 1100 అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా గొరిపోతు తెగాల్సిందే. సంక్రాంతి పండుగ అయితే అంత సంబరంగా చేసుకుంటాం. ఎందుకంటే ఏడాదికి ఒకసారి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ అంతా ఇళ్ళ వద్దకు వస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగని ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రజలతో తీసుకుంటాం. కానీ పొట్టేలు కనుక కొనకపోతే పండగ పూర్తి కాదన్నటువంటి సెంటిమెంట్ కూడా వాళ్ళ ఉంటుంది. ఖచ్చితంగా పొట్టేలు తెగాల్సిందే. పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు అని తేడా ఏమి ఉండదా? అంటే ఏ తరహాగా వాళ్ళు అది కొనసాగిస్తారు. కోడి వేసుకున్నవాడు కోడి, గొర్రె వేసుకున్నవాడు గొర్రె, ఆ రేంజ్లో ఉంటుంది. అందరూ గొరిపోతాయి కాదు, ఇప్పుడు రేట్లు కూడా ఆకాశాన్ని అడుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ తరహాలో వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో కొనుక్కుంటారు. ఒకవేళ కనుక వ్యక్తిగతంగా కొనుక్కోలేకపోయినా 2-3 కలిసి కూడా కొనుక్కునే ప్రక్రియ కూడా చేస్తారు. అలాగే 2-3 ఫ్యామిలీలు కలిసి కొనుక్కునే కూడా చాలా వరకు ఉంటాయి. అంటే ఒక్కరే కొనాలంటే సుమారుగా ఏది కూడా 15-20 వేలు లోపు అయితే దొరకదు. కాబట్టి ఒక 2 ఇళ్ళలు 3 ఇంటోళ్ళు కలిసి ఒకటి కొనుక్కునేది కూడా ఉంటుంది, జరుగుతుంది.